శుద్ధీకరణతో కూడిన వాగ్దాన సందేశానికి కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు ఈ మాసం అంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఒక చిన్న వాగ్దానంతో కూడిన సందేశాన్ని మీతో చెప్తాను. దేవుని పేరు పెట్టబడిన ఇశ్రాయేలీయులు వారు ప్రయాణమై వాగ్దానము చేయబడిన దేశంలోనికి వస్తున్న ఆ వేళ కొంచెం దూరం వచ్చేలోపు మరి దేవుని మనసులో ఆలోచన కలిగింది, దేవుని మనసులో ఒక ఉద్దేశం కలిగింది. దేవుని మనసులో ఈ ప్రజలకు ఏది అవసరమో ఆ విషయాలు వీరికి తెలియచేయాలి అని ప్రభు మోషేను పిలిచాడు. మోషేను పిలిచి ఇప్పుడు మోషేతో ప్రభు చక్కగా మాట్లాడుతూ ఉన్నారండి. మోషేతో ప్రభువు చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు అంటే, మోషే, ఎందుకో నాకు ఒక ఆలోచన కలిగింది. నేను ఇంతకాలం వీరితో నడుస్తున్నాను, ఇంతకాలం వీరితో నేను అడుగులు వేస్తున్నాను, ఇంతకాలం వీరి చుట్టూ ఆవరించాను. ఇక మీదట నేను వారితో ఉండను అని కాదు, వారిని ఆవరించను అని కాదు, వారితో నడవను అని కాదు. నేను వీటికి విభిన్నంగా లేక వీటికంటే నేను అధికముగా, వీటికంటే ఈ ప్రజలతో ఇంకా సమీపంగా ఉండాలి అని ఆలోచించాను. అందుకని నా మనసులో ఉన్నదంతా నీకు చెప్పాలనుకున్నాను అని దేవుడు మోషేను పిలిచాడు. ఇప్పుడు మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నారు. చూడు, నేను ఈ ప్రజలతో వచ్చేదానికంటే, ఈ ప్రజలతో నేను ఉండేదానికంటే నేను ఎక్కడ నివసించాలి అనుకున్నాను అంటే, నేను వారిలో, ఎవరిలో దేవుడు చెప్తున్నారండి. నేను నా ప్రజల మధ్య కాదు, నేను వారిలో. ఎవరిలో నా మట్టుకు నేను అనుకోవాలి నాలో, మీ మట్టుకు మీరు అనుకోవాలి మీలో. ఈ రాత్రి మనమందరం కూడాము కనుక మనమందరం అనుకోవలసిన మాట ఏంటంటే, మనలో దేవుడు ఒక చక్కని మాట అంటున్నారు. నేను వారిలో నివసించాలనుకుంటున్నాను, నేను వారిలో నివసించి వారితో ముఖాముఖిగా నేను మాట్లాడాలి అని కోరుకుంటున్నాను. అంటే నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, మరి అప్పటి వరకు వారితో ముఖాముఖిగా మాట్లాడలేదంటారా? మాట్లాడాలా. అప్పటి వరకు వారి ఎదుట దేవుడు నిలబడి వారితో సూటిగా మాట్లాడలేదంటారా? మాట్లాడాలా. దేవుడు కానీ వారితో మాట్లాడుంటే దేవుడు ఈ మాట వారితో చెప్పడు. ఒక మాట దేవుడు చెప్తున్నారు అంటే అంతకుముందు ఆయన చెప్పి ఉండలేదు. ఒకవేళ చెప్పాడనుకో, నేను మరలా అనే మాట సంబోధిస్తాడు దేవుడు. ఒకసారి చెప్పిన నేను మరలా చెప్తున్నాను వీళ్ళకి, నేను మరలా వీరికి బోధిస్తున్నాను, నేను మరలా వీరికి తెలియచేస్తున్నాను అనే మాట దేవుడు వాడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడుతుంది. సరే, ఈ రాత్రి నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుడు మోషేను పిలిచి మోషేతో ఒక మాట అన్నాడు. నేను వారిలో నివసించాలనుకున్నాను గనుక ఇప్పుడు నువ్వేం చెయ్యాలి అంటే, నేను వారిలో నివసించి వారితో ముఖాముఖిగా మాట్లాడాలంటే నాకంటూ ఒక నివాసం కావాలి. ఎవరికంటూ చెప్పరేంటండి? నేను ఆ ప్రజలతో మాట్లాడాలంటే, నేను నివసించేదానికి, నేను నిలిచి ఉండేదానికి నాకంటూ, నేను నా ప్రజలతో మాట్లాడాలనుకున్నాను. నేను నా ప్రజల మనసులో ఉన్న మాటను తెలుసుకొని నేను వారికి తెలియచేయాలనుకున్నాను. కనుక ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నేను వారిలో నివసించేదానికి, నేను వారిలో నివసించి వారితో మాట్లాడేదానికి నువ్వు నాకేం చేయాలి? ఒక పరిశుద్ధ స్థలమును నీవు నియమించాలి
అన్నాడు. ఎందుకంటే నీవు పరిశుద్ధ స్థలాన్ని నియమిస్తే ఆ పరిశుద్ధ స్థలములో ఉండి నేను వారిని ఎలా వెళ్ళాలో, ఏం మాట్లాడాలో, ఏమి ఆలోచించాలో, ఏమి ఆలోచించకూడదో, ఎలా వెళ్తే బాగుంటుందో ప్రతిదీ నేను వారికి తెలియచేస్తాను. ఎందుకంటే నేను కానీ వారి మధ్య ఉన్నాననుకో వారికి ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. అయ్యో, జీవము కలిగిన దేవుడు మా మధ్య నివాసం చేస్తున్నాడు గనుక మేము ఎలా నడవాలో, మేము ఎలా ప్రవర్తించాలో, మేము ఎలా మాట్లాడాలో అనే ఒక భయం వారికి కలుగుతుంది. అందుకని నా నివాసపురం వారి మధ్యలోనే ఉండాలి, నా నివాసపురం వారికి సమీపంగానే ఉండాలి. నేను పిలిచినప్పుడు నా సన్నిధికి పరిగెత్తుకుంటూ వచ్చేదానికి వారికి సమీపంగా ఉన్నట్లుగా నీవు నాకు ఏం నిర్మించాలి? ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించు అన్నాడు. అప్పుడు దేవుడు కూడా ప్రతిదీ, ఎందుకంటే ఆయన నివసించాలి అంటే ఆశ మాశతో కూడినది కాదండి. ఆయన నివసించి ఆయన మనసులో ఉన్నది ప్రతిదీ తెలియచేయాలి అంటే అందరికీ తెలియచెప్పడు, అందరికీ తెలియచేయడు. ఎవరికి తెలియచేస్తారు అంటే వాక్యం అంటుంది, తన్ను తాను ఏ వ్యక్తి అయితే పరిశుద్ధపరుచుకుంటాడో, తన్ను తాను ఏ వ్యక్తి అయితే పవిత్రపరుచుకుంటాడో, తన్ను తాను ఏ వ్యక్తి అయితే దేవునికి ఒక పరిశుద్ధ నివాస స్థలముగా మారుతాడో ఆ వ్యక్తికి తన మనస్సులో ఉన్న ప్రతిదీ తెలియచేస్తాడు. ఎవరికంటే వాళ్ళకి తెలియచేయడు. మళ్ళీ మీరు అనుకుంటారు వాళ్ళకు తెలియచేస్తారు, వీళ్ళకు తెలియచేస్తారు, అది మూఢనమ్మకం. దేవుడు అంటారు, నేను వారిలో నివసించాలంటే వారు ఏమై ఉండాలి? గట్టిగా చెప్పండి. వారు పరిశుద్ధ స్థలముగా మారితే నేను అక్కడ, దేవుడు అదే చెప్తున్నారు, నేను నివసించున్నట్లుగా వారు నాకు ఏం చేయాలి? ఒక పరిశుద్ధ స్థలమును నియమించాలి అన్నారండి. అంతే దేవుడు చెప్పాడు. ఆ పరిశుద్ధ స్థలమునకు కావలసిన, లేకపోతే దేవుడు నివసించేదానికి, దేవుడు అడుగు పెట్టేదానికి కావలసిన వసతులన్నిటినీ మోసే ఏం చేశాడు? సిద్ధం చేశాడు. సిద్ధం చేసిన తర్వాత మిగిలినది ఏదైనా ఉందంటే ఒకటే, ఏంటిది? అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసిన నిబంధన మందసం మొత్తం పూర్తి చేశాడు. ఇక చివరిగా వచ్చేలోపు ఆ నిబంధన మందసాన్ని సిద్ధం చేస్తున్నాడండి. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, మోషే ఇదిగో నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఈ ప్రజలు ఏమవ్వాలి? పరిశుద్ధపరచబడాలి. ఈ ప్రజలు ఏమవ్వాలి? శుద్ధి చేయబడాలి. ఈ ప్రజలు ఏమవ్వాలి? నాకు ఇష్టమైన వారిగా మారాలి. కనుక నువ్వేం చేస్తావంటే మొదట ప్రజలను ఏం చేయాలి? చెప్పరేంటండి? పరిశుద్ధపరచు. మొదట ఏం చేయాలి? నీవు వారిని శుద్ధి చేయి అన్నాడు. ప్రజలతో చెప్పారు. ప్రజలు కూడా దేవుని చేతులకు అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకున్నారు. ఈ చరిత్ర అంతా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. కానీ దేవుడు ఒక మాట అన్నాడండి, చూడు, వారు పరిశుద్ధపరుచుకున్నారు కదా, ఇప్పుడు నేను వారితో మాట్లాడాలి అనుకున్నాను కదా, నేను మాట్లాడాలి అనుకున్నాను కనుక ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ నిబంధన మందసము ఉందే, ఈ నిబంధన మందసము మీద కరుణాపీఠం ఉందే, ఈ కరుణాపీఠముతో పాటు 2 కెరూబులను నువ్వేం చేయాలి? ఏకాండముగా చేయాలి. ఏకాండముగా ఎక్కడ నీవు అతుకు వేయవద్దు. ఎందుకంటే ఈ మందసము మీద మోపబడుతున్న ఈ మూత ఎవరు తెలుసా? నేనే. కరుణాపీఠం అంటే ఎవరు? సాక్షాత్తుగా మన ప్రభువైన యేసుక్రీస్తే. ఇంకో మాట చెప్పనా, కింద బాక్స్ ఎవరు? సంఘం. ఈ సంఘం మీద ఎవరు పొదగాలి? ఈ సంఘం మీద ఎవరు కప్పబడాలి? అందుకే దేవుని వాక్యములో కూడా రాయబడింది కదా, ఆయన చొక్క అంచులు దేనిని కమ్ముకున్నాయట? మందిరపు ఆలయమును కమ్మెను అని రాశారు. కమ్మెను అంటే ఈ సంఘము మీద ఎవరు కప్పబడాలి? యేసయ్య కప్పబడాలి. అందుకే యేసయ్య చెప్తున్నాడు మోషేతో, చూడు, ఈ నిబంధన మందసము మీద వేయబడుతుంది కదా మూత, ఆ మూతకు నువ్వేం చేయాలంటే ఏకాండముగా మూతతో కలిపి ఏం చేయాలి అంటే మూతతో కలిపి నీవు 2 కెరూబులను నువ్వు తయారు చేయాలి.
తయారు చేసిన తర్వాత ఆ కెరూబులతో చేయబడిన ఈ కరుణాపీఠాన్ని నువ్వు ఎక్కడ పొదగాలి, నువ్వు ఎక్కడ ఉంచాలి అంటే ఈ తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకుతో పొదిగించబడిన ఆ నిబంధన మందసం మీద ఏం చేయాలి, నువ్వు కప్పాలి. నిబంధన మందసం ఉంది, దేంతో తయారు చేశారు? గట్టిగా చెప్పండి. తుమ్మకర్రతో చేశాడు. నేను తుమ్మకర్రతో చేసిన దానికి ఏం పొదిగారు? అసలు తుమ్మకర్ర అంటే ఎవరు? అంత సీరియస్ చెప్తున్నారు? బుధవారం చెప్తాను లేండి. తుమ్మకర్ర అంటే ఎవరో కాదు, నేనే ఒక తుమ్మకర్ర. దేనికి నేను దేనికైనా ఉపయోగిస్తా తుమ్మకర్రని? ఏందంత సీరియస్ చూస్తున్నారు? దేనికైనా ఉపయోగిస్తారా? అది 2 రోజులు అటు బయట పెట్టండి, అసలు పొయ్యిలోకి కూడా అది అంత పొడి అయిపోద్ది. పొడి. నేనంటానండి, దేనికి ఉపయోగపడని ఆ తుమ్మకర్రని ఇప్పుడు దేవుడు ఏం చేయమంటున్నాడు? నేను నివసించే, నేను నిలిచి ఉండే ఒక పరిశుద్ధ స్థలముగా నువ్వు దాన్ని మార్చాలి. ఇప్పుడు నేను అంటానండి, ఒకప్పుడు మనం ఎవరిమి? దేనికి ఉపయోగపడని వారిమి. నేనైనా ఇదిగో కూర్చున్న మీరైనా. ఒక మాటలో చెప్పాలంటే నరములాడుతున్న నరుడు, ఏ నరుడు కూడా దేనికి పడతాడు ఎవడన్నా? ఎవడు పడడు. కానీ దేవుడు ఏం చేశాడంటే విలువైన దానితో ఏం చేశాడు? ఇదిగో మనము ప్రజలకు కనపడకుండా ఇప్పుడు ఏమి పొదిగాడు దానికి? ఇప్పుడు ఎవరైనా ఇది తుమ్మకర్ర అంటారు, అడిగి పోయి చెప్పరేంటండి? సరే, దాన్ని పక్కన పెట్టు, బుధవారం మాట్లాడతాను కొన్ని విషయాలు. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. సరే, ఇప్పుడు నన్ను చూడండి. దేవుడు చెప్పాడు ఈ కరుణాపీఠం మీద 2 కెరూబులు ఎలా చేయాలి? ఏకాండముగా చేయమన్నాడు. సరే, మోషే కూడా దాన్ని ఏం చేశాడు? ఏకాండంగా చేశాడు. చేసిన తర్వాత మోషే దేవునితో చెప్తున్నాడు, బాబు నీవు చెప్పినట్లుగా ప్రతిదీ నేను చేశా, నీవు చెప్పినట్లుగా ప్రతిదీ నేను సమకూర్చాను. ఇదిగో ప్రత్యక్షపు గుడారం ప్రతి దాన్ని నేను చేసి పెట్టాను. అప్పుడు దేవుడు అంటారు, మోషే ఈ కరుణాపీఠాన్ని కెరూబులతో ఏకాండముగా ఎందుకు చేయమన్నాను అంటే, చేయబడిన దీనిని అతి పరిశుద్ధ స్థలంలో నిన్ను ఎందుకు ఉంచమన్నానంటే, అతి పరిశుద్ధ స్థలంలో నివసించేది నేను గనుక ఈ అతి పరిశుద్ధ స్థలములో ఎవరితో మాట్లాడుతాను? నేను నా ప్రజలతో మాట్లాడుతాను. దేవుడు చక్కగా చెప్తున్నారు, మోషే ఆ 2 కెరూబుల మధ్యలో నేను అడుగుపెట్టి అక్కడ నేను నిన్ను కలుసుకోబోతూ ఉన్నాను. ఎక్కడ? గట్టిగా చెప్పండి. ఎక్కడ? కాదు, సంఘము. ఎక్కడ? కరుణాపీఠం ఎక్కడ కప్పబడింది? సంఘము మీదే. ఇప్పుడు యేసయ్య అంటాడు, నేను నిన్ను ఎక్కడ కలుసుకోబోతున్నాను అంటే, నా ప్రజలు సమకూర్చబడే చోట. నేను ఎక్కడంటే అక్కడ నిన్ను కలుసుకోను. నేను ఎక్కడంటే అక్కడ నిలబడి నా మాటలు నీకు తెలియచేయను. నా ఉపదేశం నీకు తెలియచేయాలి అంటే, నా ఉద్దేశాలు నీకు తెలియచేయాలంటే, నా మనసులో ఉన్న ప్రతిదీ ఆ ప్రజలకు నువ్వు తెలియపరచాలంటే, ఆ ప్రజలు ఎక్కడికి రావాలంటే నేను నియమించుకున్న సంఘములు అడుగు పెట్టాలి. నేను ఏర్పరచుకున్న ప్రత్యక్షపు గుడారం యొద్దకు రావాలి. లేదయ్యా వాడు గుడారంలో ఉంటారు. గుడారం అంటే నేను మాట్లాడను. ఎవరితో? నేను చెప్పట్లేదండి, వాక్యం ఉంటుంది. గుడారంలో నేను మాట్లాడను. నేను అంటాను, లేఖనం మనం చదవండి. దేవుని మేఘం ఆ ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎప్పుడైతే దిగి వస్తుందో, దిగి రాక మునిపే ప్రజలందరూ ఊరి చివర ఉన్న ప్రత్యక్షపు గుడారం దగ్గర నిలిచి ఉండేవాళ్ళు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకునేదానికి. ఇప్పుడు నేనంటానండి, మనం ఇప్పుడు ఎక్కడున్నాం? చివరి దినాలలో ఉన్నాం. అవునా కదా? అంత సీరియస్ చూస్తున్నాను నన్ను? మనం ఎక్కడున్నాం? చివరి దినాలు ఉన్నాం. ఇప్పుడు చివరి దినాలలో నీకు వినపడవలసిన మాట ఏంటి? యేసయ్య మాట. ఈ చివరి దినాలలో నీకు వినపడాల్సిన వార్త ఏంటి? బైబిల్ను గురించిన సువార్త నీ చెవున వినబడాలి. నీ నోట రావాల్సిన మాట ఏంటి? ఈ చివరి దినాల్లో దేవుని గురించిన మాట నీ నోట రావాలి. నేనంటానండి, ఆ దేవుని మాట కొరకు దేవుడు నీతో మాట్లాడాలని కోరుకున్నప్పుడు నీవు పరిగెత్తుకుంటూ దేవుని ఆలయంలో అడుగు పెట్టగలుగుతున్నావా? చెప్పరేంటండి? చూస్తున్నారు కదా,
వింటున్నారు కదా. ఏమైంది అసామ సంగతి మీకు తెలియదా? చెప్పరేంటండి? ప్రజలు నీళ్ళల్లో చిన్న బిడ్డలు ఎత్తుకొని వాళ్ళ ప్రాణాలు కాపాడుకోలేక, ప్రజల పిల్లలని కాపాడుకోలేక కట్టబడిన ఇళ్ళని గొప్పగా కోల్చబడుతుంటే ప్రజల ఘోష మామూలుగా లేదు. నేనంటాను, చివరి దినాల్లో నువ్వు ఉన్నావు కదా, ఆ విపత్తు నీ దగ్గరికి రాకతోలికి ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవుడు నిన్ను కలుసుకున్న చోటుకి నువ్వు రావాలి. ఆ విపత్తు నీ ఇంట్లో అడుగు పెట్టక తొలికే, ఆ విపత్తు నీ జీవితంలో అడుగు పెట్టక తొలికే, ఆ విపత్తు నీ ప్రాంతంలోనికి రాక తొలికే నువ్వేం చేయాలో తెలుసండి? దేవుని ఆలయంలో అడుగుపెట్టి దేవుని మాట కొరకు ఎదురు చూడాలి. దేవుడు నీకు సమయం ఇచ్చాడు కదా. దేవుడు ఎంతగానో నిన్ను ప్రేమించాడు, సమయాన్ని నీ చేతులకు అప్పగించారు. మరి ఆ సమయాన్ని నువ్వేం చేస్తున్నావు? ఎవరి కోసం ఖర్చు పెడుతున్నావు అంటే దేవుని కోసం కాదు. ఎవరి కోసం ఖర్చు పెడుతున్నావు? దేవుని మాట వినాలి అనుకున్నప్పుడు నువ్వు ఏం చేయాలి? నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, ఇశ్రాయేలు చరిత్ర మీరు చదవండి. ఎప్పుడన్నా దేవుడు పిలవకుండా ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వెళ్ళారా? మాట్లాడండి. ఎప్పుడు వెళ్ళారు వాళ్ళు? దేవుడు మాట్లాడాలి అనుకున్నప్పుడు మోషేతో చెప్తే మోషే ఎవరికి చెప్పేవాడు? ఆ రోజు ఎవరైనా గుడారాల్లో ఉంటారా? ఇప్పుడు నేను అంటానండి, వాక్యం చెప్తుంది, దేవుడు నీకు కొన్ని నియమాలు ఇచ్చాడు. ఒరే బాబు, నేను నీతో ఆదివారం మాట్లాడుతాను, తప్పకుండా నువ్వు రా అన్నాడు. నేను నీతో శనివారం మాట్లాడుతాను, తప్పకుండా రా అన్నాడు. నేను నీతో బుధవారం మాట్లాడాలనుకున్నా, తప్పకుండా రా అన్నాడు. అప్పుడు ఏం చేసి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పిన సమయమునకే అక్కడికి వెళ్ళి దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నారండి. ఎందుకని? దేవుడు నన్ను కలుసుకోబోతూ ఉన్నాడు. ఎప్పుడు? నీకు నచ్చినప్పుడు కాదు. ఎప్పుడు? గట్టిగా చెప్పండి. నీకు నచ్చినప్పుడు కాదు, మనకు నచ్చినప్పుడు కాదు. దేవుడికి నచ్చినప్పుడు ఆయన కలుసుకోవాలి, ఆయనకు తెలియచేయాలి అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీకు ఒక స్వరాన్ని వినిపిస్తాడు. ఏం వినిపిస్తాడు? ఆ స్వరాన్ని విన్నప్పుడు నువ్వేం చెయ్యాలి? నువ్వు పరిగెత్తుకుంటూ ప్రత్యక్షపు గుడారం దగ్గర నిలబడాలి. నీకు నచ్చిన చోట నువ్వు నిలబడ్డావు అనుకో, నీకు దెబ్బడిపోద్ది. నిజం. నీకు మెచ్చిన చోట నువ్వు నిలబడ్డావు అనుకో, ఇబ్బందుల ఇక్కట్ల మధ్యలో ఇడవబడుతావు. నీకు నచ్చిన చోట నువ్వు నిలబడ్డావు అనుకో, అది నీకు ఆశీర్వాదకరం కాదు. దేవుడు అంటారు, నేను నిలబడే స్థలం ఎక్కడా, నువ్వు వెళుతున్న స్థలం ఎక్కడా, నేను మాట్లాడే స్థలం ఎక్కడా, నువ్వు వింటున్న స్థలం ఎక్కడా. నేను కోరుకున్న స్థలం ప్రత్యక్షపు గుడారం, నువ్వు నిలబడిన స్థలం నీ ఇల్లు. నీ ఇంట్లో ఉంటే నేను నీతో రా, ముందు నీ గుడారం నుంచి పాలె వెలుపలికి రా అని దేవుడు చెప్తే అందరు ఎక్కడికి వచ్చేవాళ్ళు? చెప్పరేంటండి? అందుకే మోషేతో అంటాడు, వారందరూ అక్కడికి కానీ వచ్చారనుకో, నేను మహిమతో దిగి వస్తాను. ఎక్కడికి? ఏకాండముగా చేయబడిన కెరూబుల మధ్యలోనికి. ఏ కెరూబులు? చెప్పరేంటండి? ఏ కెరూబులు? క్రీస్తుతో అంటు కట్టబడిన కెరూబులు. ఆ కెరూబులు ఎవరో కాదు, దైవ సేవకులే. ఎక్కడ దిగి వస్తున్నాడు? చెప్పరేంటండి? నేనంటాను, మరి అందరూ దైవ సేవకులు అనుకున్నారు కొంపదీసి. దైవ సేవకుడు ఎవరైనా అంటే క్రీస్తుతో అంటు కట్టబడిన వాడే, మనుషులతో కాదు, విశ్వాసులతో కాదు. ఎవరితో అంటు కట్టబడతాడు? ఒక యాజకుడు ఎవరితో అంటు కట్టబడతాడంటే దేవునితోనే. ఇక ఎవరితో? గట్టిగా మాట్లాడండి. ఎవరితో అంటు కట్టబడుతున్నారంటే ఎవరు ఆ వ్యక్తి? వాక్యం ఉంటుంది, దేవునికి వేరై నిలిచినవాడు. ఎవరికి అంటే ఇప్పుడు ఎవరి మధ్యలోనికి వచ్చి మాట్లాడుతాడు? ఏ వ్యక్తి అయితే దేవుని కొరకు నియమించబడుతాడో, ఏ వ్యక్తి అయితే దేవుని కొరకు నడుము కడుతాడో, ఏ వ్యక్తి అయితే దేవుని మాట కొరకు ఎదురు చూచి సంఘానికి బోధించాలని ఆశపడుతాడో, ఆ దైవ సేవకులలో ఉండి ఇప్పుడు ఎవరితో మాట్లాడుతాడు?
నేనంటానండి, ఆ సేవకుడు మాట్లాడుతున్నప్పుడే మనిషి హృదయం ఏమవుతుంది? చెప్పరేంటండి? మనిషి హృదయం ఏమవుతుంది? మార్పు చెందుతుంది. మనిషి హృదయం ఏమవుతుంది? బండలాంటి హృదయము కూడా, బండలాంటి హృదయము కూడా ఏ వ్యక్తి అయితే దేవునితో అంటు కట్టబడతాడో ఆ వ్యక్తిలో దేవుడు అడుగుపెట్టి ఇప్పుడు ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ప్రజలకు పశ్చాత్తాపం కలుగుతుంది. ప్రజలకు ఏం కలుగుతుంది? గట్టిగా చెప్పండి. ఎవరు? కరుణాపీఠంతో ఏకాండం చేయబడిన వాడే. అందుకే దేవుడు అంటాడు, నేను అక్కడికి వచ్చి, ఎక్కడికి? 2 కెరూబుల మధ్యలో. ఈ కెరూబులు ఎలా ఉంటాయో తెలుసండి? ఒకదానితో ఒకటి చూసుకుంటూ ఆ చూపు కూడా ఎలా ఉంటాయంటే కరుణాపీఠాన్నే చూడాలి. ఎవరిని చూడాలి? గట్టిగా చెప్పండి. ఎవరిని చూడాలి? ఈ కెరూబులు ఎవరిని ఆడు చూడకూడదు. ఈ కెరూబులు ఎందుకంటే ఎవరితో అంటు కట్టబడుతున్నాయి? ఎవరితో అంటు కట్టబడ్డాయి? ఇప్పుడు ఎవరిని చూడాలి? గట్టిగా మాట్లాడండి. ఎవరిని చూడాలి? ఈ కెరూబు యేసయ్యనే చూడాలి. చూడండి, నిబంధన మందసాన్ని మీరు చూడండి. ఆ కెరూబులు కరుణాపీఠాన్ని వైపే 2 రెక్కలు పైకి లేపి ఒకదానితో ఒకటి ఆ కెరూబు రెక్క ఈ కెరూబు రెక్క అతకబడినట్లుగా అతకబడి ఈ 2 ముఖాలు ఎవరిని చూస్తుంటాయి? చెప్పరేంటండి? యేసయ్యనే చూస్తుంటాయి. యేసయ్య మీద ఆధారపడితే ఎవరి మీద ఆధారపడవు, ఎవరిని మీద ఆనుకొనవు. అంటే దేవుడు అంటారు, బాబు నేను ఎవడైతే నా వైపు చూస్తున్నాడో, ఎవడైతే నన్ను వెంబడిస్తున్నారో, ఎవరైతే నా మాట వినాలని నా వైపే తమ మనసును నిలుపుకొని నిలిచి ఉన్నారో ఆ కెరూబుల మధ్యలో నేను అడుగు పెట్టబోతూ ఉన్నాను. ఆ కెరూబుల మధ్యలో నేను అడుగు పెట్టి నా కొరకు నిలిచి ఉన్న నా ప్రజలందరినీ నేను కలుసుకోబోతూ ఉన్నాను. నా ప్రజలందరి ఎదుట నన్ను నేను కనపరుచుకోబోతూ ఉన్నాను. నా ప్రజలందరి ఎదుట నన్ను నేను కనపరుచుకొని నా ప్రజలతో నేను ప్రేమగా మాట్లాడబోతూ ఉన్నాను. నేను అక్కడ దిగివచ్చి అక్కడ నిన్ను కలుసుకొని ఆ ప్రజలతో నేను మాట్లాడటం నేను ప్రారంభిస్తాను అని దేవాతి దేవుడు మోషేతో చెబితే మోషే ప్రత్యక్షపు గుడారాన్ని నియమించి ఆ నియమించబడిన ఆ గుడారములో ఒక నిబంధన మందసాన్ని చేసి ఆ నిబంధన మందసము మీద మూతగా నియమించబడిన కరుణాపీఠముతో దేన్ని చేశారు? కెరూబులను చేస్తే ఇప్పుడు ఆ కెరూబుల మధ్యలోకి ఎవరు దిగి వచ్చారు? చెప్పరేంటండి? ఇప్పుడు దిగి వచ్చి ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? ఏ ప్రజలు? మీకు నచ్చిందో మీరు చెప్పండి, నేను చెప్తాను. ఏ ప్రజలు? మాట్లాడండి. ఏ ప్రజలు? ఇశ్రాయేల్ కాదు, తెక్కమొహ ఇశ్రాయేల్ కాదు. ఏ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడంటే పరిశుద్ధపరుచుకున్న సమూహముతో, అందరితో కాదు. ఏ వ్యక్తి అయితే మొదట పరిశుద్ధపరుచుకొని దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నారో ఇప్పుడు దేవుడు అంటున్నారు, మోషే, ఓ మోషే, నా ప్రజలతో నేను మాట్లాడబోతూ ఉన్నాను. బహుశా మోషే కూడా అడిగి ఉండొచ్చు, ఏమయ్యా అంత ప్రేమేంటి? అప్పుడు దేవుడు కూడా చెప్పుండొచ్చు, ఆ ప్రజలందరూ ఏం చేశారు? పరిశుద్ధపరుచుకున్నారా? మరి పరిశుద్ధపరుచుకుంటే నేను వారిని విడిచిపెట్టి ఎలా ఉంటాను? నేనెవరిని? పరిశుద్ధుడను. నేనెవరిని? పవిత్రత కలిగిన దేవుడను. మరి నన్ను పరిశుద్ధంగా తలంచిన వారు వారికి వారే ఏం చేసుకున్నారు? నా దేవుడు పరిశుద్ధుడు గనక నేను కూడా పరిశుద్ధత కలిగి బ్రతకాలని ఆ ప్రజలందరూ పవిత్రపరుచుకుంటే నేను వారిని ఎందుకు విడిచిపెడతానేంటి? నేను వారికి ఎందుకు దూరం అవుతానేంటి? అందుకని నేను దూరం కాను. ఏం చేయబోతాను తెలుసా? నా ప్రజలందరినీ, అంటే పరిశుద్ధ పరుచుకున్న ప్రతి సమూహమును నేను కలుసుకోబోతూ ఉన్నాను. కొట్టు, గట్టిగానే కొట్టు. పరిశుద్ధ పరుచుకున్న సమూహమును నేను కలుసుకోబోతూ ఉన్నాను. కలుసుకున్న ఆ సమూహముతో ఇప్పుడు నేను ఎలా మాట్లాడబోతున్నాను? ప్రేమగా ఎలా మాట్లాడబోతున్నాడు? ఈ రాత్రి నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ 7 మాసాలు ప్రతి మాసం వస్తున్నావు, వెళ్తున్నావు. ప్రతి ఆదివారం ఏం చేస్తున్నావు? వస్తున్నావు. భయం లేకుండా వస్తున్నావు, భయం లేకుండా వెళ్తున్నావు.
నిన్ను నువ్వేం చేసుకోలేకపోయావు? గట్టిగా మాట, తప్పేం లేదు, మాట్లాడండి. నిన్ను నీవు పరిశుద్ధపరుచుకోలేకపోయావు. వస్తున్నావు, వెళ్తున్నావు, కానీ మార్పు మాత్రం లేదు. లేకపోయినందువల్ల ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడటం ఏం చేశాడు? మానేశాడు. కలుసుకున్న దేవుడు ఏం చేశాడు? నిన్ను కలుసుకోకుండా దూరం అయిపోయాడు. నేనంటానండి, దేవుడు నిన్ను కలుసుకోకపోయినందువల్లనే కదా బాధ. మాట్లాడండి. దేవుడు నిన్ను కలుసుకోకపోయినందువల్లనే కదా వేదన. దేవుడు నీతో అడుగులు వేయకపోయినందువల్లనే కదా ఇబ్బందుల కొలిమిలో కాల్చబడేది. అంటే ఈ 6-7 మాసాలు జరిగిన తంత అదే కదా. అందుకే వాక్యం ఉంటుంది, ఉదయమున సాయంత్రం ప్రతి సల్లపూట ఎవరు వచ్చి మాట్లాడేవారు? మరి మాట్లాడే దేవుడు ఇప్పుడు మాట్లాడటంలా, మాట్లాడకపోయినందువల్ల చెమట కార్చాడయ్యా. అర్థమైంది నేను చెప్పేది మీకు? మాట్లాడుతున్నంత కాలం, ఆదామును కలుసుకున్నంత కాలం ఎలాంటి కష్టాన్ని చూడాలా, ఏ చెమట చుక్క కార్చాలా, ఎలాంటి ఇబ్బందులు కొలిమిలో కాల్చబడాలా, ప్రశాంతంగా పడుకుంటున్నాడు. ప్రశాంతంగా ఎప్పుడైతే దేవుడు కలుసుకోవటం మానేశాడో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చెమట కారుస్తున్నాడు, కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. మరి ఏమైనా ప్రయోజనకరంగా మారింది? ఏం మారలా, మార్పు ఏం లేదు. ఎవరిలో? దేవుడు అన్నారు, నీ బ్రతుకు దినములన్నిటి నువ్వు భూమి మీద ఏం కారుస్తావు? చెమట కారుస్తావు. నువ్వు సేద్యం చేస్తున్న ఈ భూమి మీద ఏం మొలుస్తాయి? నెమ్మది లేని ముళ్ళు తొప్పలు మొలుస్తాయి. నీకు ప్రశాంతత లేని జీవితం నీ ఎదుట కనపడుతుంది. ఎందుకంటే కలుసుకోవలసిన నేను కలుసుకోవట్లేదు నిన్ను అని దేవుడు బయట వేసేసాడండి. ఎంత ఇబ్బందులు! నేను కూడా మీతో అది చెప్పేది. 7 మాసాలు దేవుడు కలుసుకోక ఎన్ని ఇబ్బందులు పాలయ్యారో నాకు తెలియదండి. ఇదిగో 8వ మాసం ఈ మొదటి తేదీ, ఈ రాత్రి నిన్ను పరిశుద్ధపరుచుకొని, నిన్ను పవిత్రపరుచుకొని ఈ రాత్రి ప్రభు చేతులకు కానీ అప్పగించుకోగలిగితే ఈ మొదటి రాత్రే, ఆగస్ట్ ఈ మొదటి తేదీ ఈ రాత్రే నా ప్రభు మిమ్మల్ని అందరినీ కలుసుకోబోతూ ఉన్నాడు. ఆ రోజు కెరూబుల మధ్యలో అడుగుపెట్టిన ఆ దేవుడే, కెరూబుల మధ్యలో కరుణాపీఠం మీదకి దిగవచ్చిన ఆ దేవుడే ఈ రాత్రి ఒక్కొక్కరి గుండెలు అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఒక్కొక్కరి కుటుంబాలు అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఈ ఆవరణంలో కూర్చున్న ప్రతి వారిని దేవుడు కలుసుకోబోతూ ఉన్నాడు. కలుసుకున్న దేవుడు మీ చెయ్యి పట్టుకోబోతూ ఉన్నాడు. మీ చెయ్యి పట్టుకున్న దేవుడు ఈ మాసం నిన్ను దీవెనకరంగా నడిపించబోతూ ఉన్నాడు. ఆశీర్వాదకరంగా నడిపించబోతూ ఉన్నారు. ఏ ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టడం లేదు. ప్రతి వారిని నా ప్రభు కలుసుకోబోతూ ఉన్నాడు. కలుసుకుంటున్న వేళ నీలో ఆయనలో మీరు ఇక మీదట నిలిచి ఉండబోతూ ఉన్నారు. ఆ స్థితిలో నా దేవుడు మిమ్మల్ని అందరినీ కలుసుకొని ఈ మాసమంతా ఘనముగా మిమ్మల్ని నడిపించునుగాక. ఈ మాసమంతా దీవెనకరంగా మిమ్మల్ని నడిపించునుగాక. ఈ మాసమంతా క్షేమకరంగా దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్ళునుగాక. ఈ రాత్రి నువ్వు కానీ పరిశుద్ధపరుచుకున్న నీలోనే నా దేవుడు అడుగుపెట్టి నిన్నేం చేయబోతున్నాడు? కలుసుకోబోతూ ఉన్నాడు. ఆ రోజు నిబంధన మందసం మీదకి దిగి రావటం కాదు. నేనంటానండి, అది పాతకాలం. ఏ కాలం? పాత నిబంధన కాలం. అది పాత నిబంధన మందసం మీద ఉన్న కెరూబుల మధ్యలో దిగి వచ్చాడు. కొత్త నిబంధన కాలం అది కాదు. పాత నిబంధన కాలం కెరూబులు, కొత్త నిబంధన కెరూబు నీవే. నిన్ను నీవు పరిశుద్ధపరుచుకుంటే ఆయన నిబంధన మందసం మీదకేంటి? సాక్షాత్గా నీ హృదయములోనే ఆయన అడుగు పెట్టబోతూ ఉన్నాడు. ఎవరి హృదయంలో? గట్టిగా చెప్పండి. సరే, ఇప్పుడు ఆయన అంటాడు, నేను నిన్ను చెప్పండి కలుసుకోవాలి అంటే ఇప్పుడు మీరందరూ ఏం చేయాలి చెప్పరేంటండి? సరే, ఇప్పుడు పరిశుద్ధపరుచుకున్న ఈ ప్రజలందరినీ దేవుడు ఏం చేశాడు? గట్టి చెప్పండి. కలుసుకున్నాడు. ఇప్పుడు కలుసుకున్నవాడు ఏం చేస్తాడు? నేను చెప్పాలనుకున్న సందేశం కలుసుకోవాలని కాదు, మళ్ళీ అది రాసుకున్నారు, వాగ్దానం అదని రాసుకున్నారు. తెక్క మొహళ్ళారా, పూర్తిగా చెప్పేదాకేనండి. మా వాళ్ళు అప్పుడే తెగ రాసినట్టున్నారు. అది కాదు, నేను చెప్తాను వినండి.
దేవుడు అంటారు, నేను మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలని ఆశ ఉంది, నేను మీ అందరి మధ్యలో నేను నివసించాలని కోరిక ఉంది. మరి నేను మిమ్మల్ని కలుసుకోవాలన్నా, నేను మీతో అడుగులు వేయాలన్నా మీరందరూ ఏమవ్వాలి? చెప్పరేంటండి? పరిశుద్ధపరుచుకోవాలి. గనుక మీరు కానీ పరిశుద్ధపరుచుకుంటే ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని ఏం చేస్తాను? కలుసుకుంటాను కదా. ఇప్పుడు మనమందరం ఎవరిమి? డౌట్ వచ్చేసినట్టుంది మీకు. ఎక్కడ పరిశుద్ధతలేండి బాబోయ్, మా చూపే బాగలేదు, నా మాటే బాగలేదు, నా అడుగులే బాగలేవు, ఎక్కడ పరిశుద్ధత అంటారా? ఈ మొదటి రాత్రి మొత్తం తెగిపోవాలి. తాడోపేడో ఏం దిగిపోవాలి? ఏం దిగిపోవాలి? అటా ఇటా, అటా ఇటా, కాలు ఓకలా కాలు యువకలా తెలుసుకోండి. లేదు లేదు మధ్యలో మురికాలు ఉంటాంటే నీ ఇష్టం, ఇంకా నీ ఇష్టం, నేను చేసేది ఏం లేదు. ఈ రాత్రి తెలుసుకుందాం. అటా ఎటుంటావు? ఎటుంటావు? నేను మాత్రం ఒక్కటే చెప్తున్నాయా, నేను నా యేసయ్య వైపు మాత్రమే ఉంటా. ఎవరు? మరి నీవు? నిజం చెప్పండి కదా. సరేలేండి, ఈ రాత్రి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకుంటే నా ప్రభు అక్షరాలుగా మిమ్మల్ని అందరినీ ఇప్పుడు కలుసుకున్న దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. చదువుతారా మాట? చదవండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 22వ వాక్యం. అక్కడ ఎక్కడైతే నువ్వు పరిశుద్ధపరుచుకుంటావో, పరిశుద్ధపరుచుకున్న చోట నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి ఇదిగో ఇశ్రాయేలు నిమిత్తము నేను మీకు ఏ సంగతులైతే ఆజ్ఞాపిస్తున్నానో సమస్తము నీకు తెలియచేసేదను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ మాసం ప్రభు మనతో చేస్తున్న వాగ్దానం, సమస్తం నీకు తెలియచేసేదను. ఇక తలెత్తినాను చూడండి, నేను చెప్తాను. రాసేవాళ్ళు రాసుకుని ఇబ్బందులు రాయండి. సమస్తమును నీకు చెప్పేదను. ఇప్పుడు చూడండి. దేవుడు మోషేతో, నేను మీకు మొదటే అంత మీకు అర్థం అవ్వాలని అంత ఉపద్ఘాతం చేశా, ఇప్పుడు చేయండిలేండి. ఇంకా దేవుడు మోషేతో చెప్పాడు, పరిశుద్ధపరచు, అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. ఇప్పుడు కలుసుకున్న తర్వాత ఏం చేయబోతున్నానంటే సమస్తమును ఏం చేస్తాను? గట్టిగా చెప్పండి. సమస్తమును అంటే కొంత, నా భాషలో చెప్పనా, జరిగిపోయినవి, ఇక మీదట జరగబోతున్నవి. జరిగిపోయిన కాలంలో ఏది నీతో చెప్పలేదో, ఇప్పుడు జరగబోతున్న కాలంలో ఏది నీతో చెప్పాలనుకున్నాడో దేవుడు అంటారు, జరిగిపోయిన కాలంలో జరగబోతున్న కాలంలో నేను ఏం చేయబోతున్నానంటే సమస్తమును మీ అందరికీ నేను తెలియచేయబోతూ ఉన్నాను. సమస్తమును నేను మీకు ఏం చేస్తాను? తెలియచేయబోతూ ఉన్నాను అని ఈ రాత్రి మనందరితో ఒక చక్కని వాగ్దానం చేస్తున్నారు. ఒకే ఒక మాట నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆయన మనకు ఏం తెలియచేస్తారు? సమస్తమును నేను తెలియచెప్పేదను అన్నారు కదా. మరి ఆయన మనకి ఏం తెలియచేస్తారు? చదవండి మొదటి మాట, యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వాక్యం. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతా నెరవేర్చదనని చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని నీకు తెలియచేయుచున్నాను. ఇక తలెత్తినాను చూడండి, నేను చెప్తాను. దేవాతి దేవుడు
ఒక వ్యక్తితో ఇప్పుడు మనం అందరూ వాగ్దాన సందేశ కూడికలో పాలు పొందాం కనుక ఇప్పుడు మనకు మనమే మాట్లాడుకుందాం. ఈ రాత్రి ప్రభు మనందరితో చెప్తున్న మాట ఏంటంటే, ఆది నుండి, ఎప్పటి నుండి, సరే ఆది వద్దులే, నీవు మందిరములో అడుగుపెట్టిన నాటి నుండి, ఏ నాటి నుండి? నీవు యేసు రక్తంతో కడగబడిన నాటి నుండి, క్రీస్తు రక్తంతో కడగబడి పరిశుద్ధుల సహవాసములో అంటు కట్టబడిన నాటి నుండి, ఇదిగో నేనేం చేయబోతున్నానంటే, కలగబోవు ప్రతిదానిని, ఇక జరగబోవు ప్రతిదానిని నీ ఎదుట నిలబడి ఏది కలవరపరచకుండా, నీ ఎదుట నిలబడి ఏది నేను కృంగదీయకుండా, ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, జరగబోతున్న దినాలలో నీ ఎదుట ఏది నీకు తెలియకుండా నువ్వు బ్రతకకుండా నేను ఏం చేయబోతున్నానంటే, కలగబోవు ప్రతి విషయములో నేను నీకు చక్కగా తెలియచేయబోతూ ఉన్నాను, చక్కగా నేను నెరవేర్చబోతూ ఉన్నాను. ముందుగానే నీవు ఎలా ఉండబోతున్నావు, నీవు ఎలా బ్రతకబోతూ ఉన్నావు, ఎలా నడవబోతూ ఉన్నావు, నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాసములో సమస్తమును తెలియచేయబోతూ ఉన్నారు. ఒకవేళ ఇప్పటి వరకు ఏది నీకు తెలియక, ఇప్పటి వరకు ఏది నీ ముంగిట నిలబడేది నీకు అర్థము కాక, ఒకవేళ కన్నీళ్ళ మధ్యలో నిలిచిపోతూ వచ్చావేమో, నాకు తెలియదండి. ఈ రాత్రి నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు, ఇక మీదట కలగబోవు వాటిని, అంటే రాబోతున్న దినాలలో నీ జీవితంలో జరగబోవు వాటిని ఇక నీకు తెలియకుండా దేవుడు ఏది కూడా ఉంచడంట. అంటే ఇప్పటి వరకు నీకు తెలియకుండా చాలా జరిగాయి. 7 మాసాలు నీకు తెలియకుండా చాలా నష్టం జరుగుతూ వచ్చింది. అది ఆత్మ సంబంధమైన జీవితంలో కావచ్చు, శరీర సంబంధమైన జీవితంలో కావచ్చు. నీ ఉంటున్న చోట నీకు అర్థము కాక ఏమి జరుగుతుందో అర్థమయ్యే లోపు ఏమైపోయింది, అన్ని చేతులారా పాడైపోయాయండి. ఇక జరగబోతున్న సంగతులు మనకు అర్థం కాక, జరగబోతున్న వాటిలోంచి మనం తప్పించబడలేక, మేలు జరుగుతుందో కీడు జరుగుతుందో అర్థం కాక నేటి వరకు వేధించబడుతూనే వచ్చాం. 7 మాసాలు మనం అనుభవించింది అదే కదా, 7 మాసాలు మన కుటుంబాల్లో జరుగుతూ వచ్చిన తంత అదే కదా. ఎప్పుడు ఏమి జరుగుతుందో అర్థం కాక, అసలు ఇది జరుగుతుంది నేను అనుకోలేదే, ఇంత కీడు ఎందుకు జరిగింది అనే నిరాశలో నువ్వు కూర్చోలేదంటారా? ఈ 7 మాసాలు ఎంత నష్టము ఊపిలో నీవు కూరుకుపోయి ఒకవేళ కన్నీరు కారుస్తూ వచ్చావేమో నాకు తెలియదండి. ఇదిగో ఈ వాగ్దాన సందేశ కొడుకులో నా ప్రభు మీ అందరితో చెప్తున్నారు, ఇప్పటి వరకు నీకు నష్టము కలిగించినది, ఇప్పటి వరకు నీకు ఇబ్బందులను కలిగించినది, ఇక రాబోతున్న కాలంలో నీకు ఇబ్బంది కలగకుండా జరగబోయే ప్రతి దానిని దేవుడు మీ అందరికీ మాసములను తెలియచేయబోతూ ఉన్నాడు. రేపు జరగబోయేది ఈ రాత్రి ప్రభు మీకు చెప్పబోతూ ఉన్నారు. ఎప్పుడు జరగబోయేది? గట్టిగా చెప్పండి. రేపు జరగబోయేది, అదే ఈ మాటకు అర్థం. రేపు జరగబోయేది ఎవరిని గురించి? నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ చేతి పని విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయంలో ఏమి జరుగుతుందో అనే వాటి మధ్యలో నువ్వు ఇరకపోయావు కదా, ఆలోచించవలసిన అక్కర్లేదు. ఇక దేవుడు అన్నారు, నేను సమస్తము నీకు తెలియచేస్తున్న మాట ఇస్తున్నాడు, నేను సమస్తమును నీకు తెలియపరుస్తున్న వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానము చేసిన దేవుడే ఈ రాత్రి ఒక్కొక్కరితో చెబుతూ ఉన్నారు, ఈ మాసములో నువ్వు ఏది చూడబోతూ ఉన్నావో దానికి ముందుగానే ప్రతిదీ నా దేవుడు మీ అందరికీ తెలియపరచబోతూ ఉన్నారు. ఈ రాత్రి విశ్వసించండి, ఈ రాత్రి నమ్మండి, ఈ రాత్రి నా దేవుని మాటలు పట్టుకొని విశ్వాసంతో దేవుణ్ణి అడగండి. ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి కానీ అడగగలిగితే ఈ మాసంలో నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటావు ప్రతిదీ నా ప్రభు నీ ఎదుట కనపరచబోతూ ఉన్నారు, తెలియచేయబోతూ ఉన్నారు, తెలియపరచబోతూ ఉన్నారు. ఈ రాత్రి తప్పక నవనూతనమైన కార్యము మీ అందరి ఎడల నా ప్రభు అక్షరాలుగా నెరవేర్చబోతూ ఉన్నారు, నెరవేర్చి ముగించబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు తెలియలేదని బాధపడుతూ ఉన్న నా తల్లిదండ్రులారా, ఇక మీదట అలాంటి కన్నీరు నీ గుడారములో లేకుండా
ప్రతిదీ 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 నీ ఎదుట నా దేవుడు ఉంచబోతూ ఉన్నాడు, తెలియపరచబోతూ ఉన్నారు. ఈ రాత్రి మాట ఇచ్చిన దేవుడు మాట తప్పకుండా మీ అందరి ఎడల నా ప్రభు తెలియపరచునుగాక. నా దేవుడు మీ అందరి ఎదుట నా దేవుడు అలాంటి అద్భుతమైన కార్యమును చేసే ముగించబోతూ ఉన్నారు. ఈ రాత్రి మీరు విశ్వసించి నా దేవుని మీద మీరు ఆధారపడగలిగితే ఎప్పటికీ ఎన్నటికీ మీ చెయ్యి విడిచిపెట్టకుండా మీ చెయ్యి పట్టుకొని మీకు అన్నీ తెలియచేయబోతూ ఉన్నాడు. సమస్తమును మీకు ఆయన తెలియచేసి మీ నోటి నిండా నవ్వును కలగ చేయబోతూ ఉన్నారు. ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఆయన? చెప్పరేంటండి? ఏం తెలియజేయబోతున్నారు అంటే మనకు కలగబోవు వాటిని, సరే మన భాషలో వాడుక భాషలో చెప్తాను వినండి, జరగబోవు వాటిని. ఏంటి? జరగబోవు వాటిని ఏం చేస్తాడు ఆయన? మీకు ఒక ఎగ్జాంపుల్, ఒక మాట చెప్పి ముగిస్తాను వినండి. రేపు మరి ఇదే సందేశం మీద మరిన్ని విషయాలు చెప్తాను. ఒకరోజు ఒక చిన్న కథ అంటే కథ కాదు, చరిత్ర జరిగిన వాస్తవం పరిశుద్ధ గ్రంథంలోనే. పరిశుద్ధ గ్రంథం మీకేం పెట్టకథలు ఎప్పుడు చెప్పండిలే, పొడుగు చెప్పలేదు, ఇక మీద కూడా చెప్పండిలే. పెట్టకథలు ఏం చెప్పండి మీకు, వినండి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఒకరోజు ఆ రాత్రి కలగన్నాడు. సరే కలగన్నాడు, మనసులో పెట్టుకోవాలా. తిన్నగా లేచి వాళ్ళ అన్నల దగ్గరికి వచ్చాడు. అన్నలారా, నేను కలగన్నాను, రాత్రి నాకు ఒక కల వచ్చింది, చెప్తాను వినండి అన్నారు. పాపం కళ అంటే ఏదో అనుకున్నారు వాళ్ళు. చెప్పు తమ్ముడా అన్నారు. ఏం లేదు, ఇదిగో మీరందరూ, ఎవరందరూ? మీరందరూ నాకు దండం పెట్టినట్టు కళ వచ్చింది అన్నాడు. ఎట్టుంటుంది ఇంకా? నేను మాట్లాడరే, ఎట్టుంటుంది ఇంకా? ఏకంగా తమ్ముడు అన్నలతో అంటారు, మీరు అందరు నా కాళ్ళకు దండం పెడుతున్నట్టు ఎట్టుంటుంది? ఇంకా చూడండి, పగ పెంచేసుకున్నారు. అన్నలందరూ అసూయపడ్డారు. ఎవరి మీద? ఏరా నీ కంటికి మేము ఎలాగని పడుతున్నారా అని అందరు తిట్టేవాడు తిట్టాడు, గొనిగేవాడు సనిగేవాడు అందరూ అయిపోయారండి. మళ్ళీ రాత్రి పడుకున్నాడు. పాపం పడుకుంటూ వచ్చేస్తున్నాయి. ఏంటి పడుకుంటూ వచ్చేస్తున్నాయి కళలు. ఇక తిన్నగా లేచాడు. ఉదయాన్నే అన్నం పిలిచాడు, వాళ్ళ నాన్న పిలిచాడు, వాళ్ళ అమ్మను పిలిచాడు. అందరిని కోసం పెట్టి, ఇదిగో మీరందరూ నాకేం చేస్తున్నారు? ఇంకెట్టుంటుందండి? ఒకసారి 2 సార్లా పిలిచాడు. కలగన్నప్పుడాలు పిలుస్తున్నాడు. ఇదిగో ఒరే, ఆడు మమ్మల్ని కలిపావు, ఈరోజు మరలా ఎవరిని పెట్టా? తల్లిదండ్రులు కూడా పెట్టేశావా? అందరినీ కాళ్ళ దగ్గరికి రావాలేంటి? ఏమో నాకు తెలియదు, కలగన్నాను, మీతో చెప్పాను. నేను అంటానండి, ఈ కళను కలగచేసింది ఎవరు? దేవుడు ముందుగానే యోసేపుకు చెబుతున్నాడు, యోసేపు నీవు నీ ఇంట్లో ఉండవు. ఎక్కడుంటావు మరి? నేను నిన్ను తీసుకొని వెళ్ళే స్థలంలో ఉంటావు. అందుకని జరగబోతున్న ప్రతి దాన్ని నీకేం చేస్తున్నా? నేను తెలియచేస్తున్నా. ఎవరికి అంటే యోసేపు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో. నాకు ఆ మాటలు చదివేటప్పుడు మీరు ఎప్పుడన్నా ఆలోచించారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆలోచించానండి. ఏం ఆలోచించానంటే, ఏది యోసేపు ఎలా ఉండబోతున్నాడో చెప్పాడు, కానీ ఆ మార్గపు మధ్యలో జరిగేది ఏ విపత్తన్న చెప్పాడు దేవుడు. మాట్లాడండి. నీ అన్నలు కొడతారు, గోతులు పడేస్తారు, అమ్ముతారు, నువ్వు అక్కడికి ఇవన్నీ ఏమైనా చెప్పాడా? ఏంటండి నేనంటానండి, 13 సంవత్సరాలు భరించాడు. దేనిని? ఆ సింహాసనం మీద కూర్చుండేదానికి, దేవుని కళ నెరవేర్చడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే నేనంటానండి, దేవునికి ఏం చూపిస్తాడో తెలుసా? నువ్వు ఉండబోయే స్థితిని, ఉండబోయే ఆ స్థితిలో ఆటంకాలు కలగవచ్చు. నేనంటాను, దేవుడు ఎందుకు చూపించాలా? నేను ఆలోచనలేండి. దేవుడు ఎందుకు చూపించాలా? ఒకవేళ చూపించాడు అనుకో, ఈ కళ వద్దు, నాకేమొద్దురా స్వామి అని ఏం చేస్తాడు? తప్పుకొని నేను అక్కడ కూర్చుంది, అప్పటిదాకా ఈ శ్రమలు నాకెందుకు అని ఏం చేస్తాడు?
మౌనమైపోతాడు, తప్పించుకొని తిరుగుతాడని దేవుడు ఇవన్నీ చెప్పాడా? దేవుడు తెలుసు ఇవి వచ్చినప్పుడే. ఇంకో మాట చెప్పనా ఏమండి, బంగారం తల నికనికలాడిపోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆ బంగారం ఉన్నదనుకో, ఏమయ్యా నేను నీకు ఎదురుగానేంటి, నన్ను వదిలేయి అని అనుకో, ఊరుకుంటాడు కంసాలాడు. సుత్త తీసుకుని అటు ఇటు వేసి బ్రష్ వేసి వేసి గోకుతాడు. నీళ్ళలో దేంట్లో ఏదో లిక్విడ్లో ముంచుతాడు, లేపుతాడు, మళ్ళీ ఏం చేస్తాడు, నిప్పులో పెడతాడు. ఎప్పటిదాకా? అది ఒకరి మెడలోనికి వెళ్ళేంత వరకు, ఒకరి చెవుల్లోనికి వెళ్ళేంత వరకు, ఒకరి చేతుల్లోనికి వెళ్ళేంత వరకు ఏం చేస్తాడు? దానిని బాగా సాధన చేసి 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 ఆ తర్వాత తీసుకుని పెడతాడు అక్కడ. నేను అంటానండి, యేషోబు కూడా జరిగింది అదే. యేషోబు బహుశా ఆలోచించాడేమో, ఇదిగో దేవుడు నాకు ముందుగా తెలియచేస్తున్నాడంటే మార్గం మధ్యలో ఆటంకాలు కలగవచ్చు, మార్గం మధ్యలో ఇబ్బందులు కలగవచ్చు. ఒకవేళ ఇబ్బందులు కలిగినా, ఇక్కట్లు కలిగినా నాకు అలాంటి అవసరమే లేదు. ఎందుకంటే మార్గము చూపించిన దేవుడు మార్గపు మధ్యలో నిలబడిన ఆటంకాలను తీసివేయలేడా? నాకు భవిష్యత్తును కనపరిచిన దేవుడు మార్గం మధ్యలో ఎదుర్కొనేదానికి నాకు శక్తినివ్వడా? ఈ సమస్యల మీద నాకు విజయమును కలగచేస్తాడు. ఏమైతున్నాములే, నేను ఆ సింహాసనాన్ని చేరుతాను అనుకొని దేనిని చూచాడంటే కలుగుతున్న శ్రమలను చూడాలా. దేన్ని చూశాడు? సింహాసనాన్ని చూశాడు. ఏం చూశాడు? ఒక స్థితిని దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. ఆ స్థితికి వెళ్ళేంత వరకు నేను ఏం చేయాలంటే నా దేవుని వైపే నేను చూడాలి. మరి తెలియచేసిన దేవుడు ఎందుకు నెరవేర్చడు అని మనసును నిలుపుకొని ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టాడండి. దేని మీద? సింహాసనం మీద. ఇక రాలేదంటారా? చెప్పరేంటండి, తండ్రి ప్రేమతో ఒక మంచి చొక్కా కలర్ రంగుల చొక్కను కుట్టిస్తే సరే వేసుకోవలసిన వాడు వేసుకొని ఉండొచ్చు కదా. అన్నల దగ్గర ముందే వాళ్ళు ఎవరు? మా గట్టిగా చెప్పండి తల్లి, ముందే ఎవరు? అసూయ, మత్సరం, ఇంకేంటి క్రోధం, ఇంకా చెప్పుకోవడం చాలా ఉన్నాయిలే. ముందే అలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు నీకు పని? వాళ్ళు ముందే మంచోళ్ళు కాదు కదా, వారి నోటు మాటే మంచిది కాదు కదా, నీకు ఏం పని వాళ్ళ దగ్గరికే పోయాడు. జరిగిన తంతేంటి? ఇంకా అసూయ పెరిగిందంట వీళ్ళకి, ఇంకా అసూయ పెరిగిందంట. పెరగటం కాదు, సమయం కోసం ఏం చేశారు? సమయం కోసం ఎదురు చూశారండి. రానే వచ్చింది. తండ్రి పంపించాడు, వెతుక్కుంటూ వెళ్ళాడు. అల్లంత దూరం వస్తూ ఉంటే వీళ్ళందరూ కలిసి మాట్లాడుకున్న మాటలేంటో తెలుసా? రే అదిగో రంగుల సొక్క కుట్టించుకున్నాడే అడుగుతున్నాడు చూడు. ఎవరు? చెప్పండి, ఎవడెవడు రంగుల సొక్క కొట్టించుకొని మనందరి దగ్గరకు వచ్చి మన మనసును గాయపరిచాడే అడుగుతున్నాడు చూడండి. వాడన్నాడు. ఇంకొకడు అన్నాడు, నోరు మీరా, రంగుల సొక్క అంటావేంటి? కళ్ళగన్నాడు. కళ ఏంటంట? కళగన్నాడు. మనమంట అయ్యగారు కాళ్ళు పట్టుకుంటామంట, మనమంట అయ్యగారు చెప్పు చేతులు ఉంటామంట. కళగన్నాడు. ఇంకొకడు అన్నాడు, రాని దొరికింది కదా. ఏంటిది? ఒకరోజు దొరికింది ఆయనకి దొరికింది, అప్పుడు తప్పించుకోలేం. ఇప్పుడు నీకు దొరికింది సంబరపడ్డావు అనుకో, రేపు ఆయన దొరికింది. అలానే రానే అన్నాడు. రానే వచ్చాడు. రావటం మీనపడ్డారండి. రావటం మీనపడ్డారు. శతకపదేశారు. కక్ష తెరల సంపేద్దాం అనుకున్నారు. కక్ష తెరల చూడండి, మనిషి పగ ఎంతవరకు తీసుకుని వెళ్తుందో చూడండి, మనిషిలో ఉన్న అసూయ ఎంతవరకు తీసుకుని వెళ్తుందో చూడండి. ఒరే రక్తమే, ఒక తల్లికి పుట్టకపోయినా ఒక తండ్రికే కదా పుట్టింది. నేనంటానండి, కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఏమైనా ఉందా? లేదు. వచ్చారు, ఒకడు కొట్టాడు, ఒకడు రక్కాడు, ఒకడు చింపేశాడు, ఒకడు చంపేద్దాం అన్నాడు. ఒకడు అన్నాడు, ఒరే మనం రక్త సంబంధికులం రా. ఎవరెవరు? రూబేన్ అంటాడు, మనం పెద్దడు అంటాడు, మనం వాడిని చంపితే మనకేమొస్తుందరా? నా మాట ఏంటంటారా?
వద్దు అని చంపొద్దు, నా మాట వినండి, వద్దు వద్దు అని ఆ టెల్లొచ్చేలోపండి శతకబాదేశారు. కక్ష తీరక చంపితే బాగోదని ఎత్తి గుంటలు పడేశారండి. నేను అంటాను, నాకు ఆ మాటలు చదువుతున్నప్పుడల్లా నా మనసుని పిండే మాట ఏంటంటే, తమ్ముడు ఎన్నిసార్లు అన్నల కాళ్ళు పట్టుకొని ఉన్నాడు ఒకసారి ఆలోచించండి. తమ్ముడు కొట్టేవాడి దగ్గర, అన్నా నన్ను వదిలేయండి అన్న, ఇంకొకసారి కళ గురించి చెప్పనన్నా అని అడగకపోయింటాడా? ప్రాణభయం, ఎవడికైనా ప్రాణభయమే కదండి. అడగకపోయి ఉంటాడా? అడిగిన విడిచిపెట్టారా రాక్షసులు? విడిచిపెట్టకుండా కొట్టి గోతులు పడేశారు. కక్ష తీరక వాళ్ళు లేపి ఎవరికి అమ్మారు చెప్పరేంటండి? ఐగుప్తులు మార్కెట్లోనికి వెళ్తున్న మిద్యానుల చేతికి అమ్మేశారు. తిన్నగా వాళ్ళు తీసుకొని ఏం చేశారు? ఆడికి అమ్మేశాడు, ఆడు కొనుక్కొని పోయాడు. నేనంటానండి, ఏది జరిగిన ప్రణాళిక ఎవరిది? దేవుంది. ఏది జరిగినా ప్రణాళిక ఎవరిది? దేవుంది. ఏది జరగవచ్చు, ప్రణాళిక ఎవరిది? దేవుంది. కష్టం కలిగిందా? ప్రణాళిక దేవుంది. అవమానించారా? ప్రణాళిక దేవుంది. ఒకవేళ లేనిపోని మాటతో నీ గుండెను కుదిపేశారా? ప్రణాళిక ఎవరిది? దేవుంది. ఇవి దాటావనుకో, మహిమ కలిగిన సింహాసనం నీదే. మహిమ కలిగిన సింహాసనం నీదే. నేనంటాను, అవమానపరిచిన వాడు కాళ్ళ దగ్గరకు వచ్చాడా రాలేదా? చెప్తా, ధరలోకి వెళ్తాను, వినండి. ఏది తీసుకుని వెళ్ళి అమ్మేస్తే నేనండి ఆ ఇంట్లోనికి పనివాడిగా వెళ్ళాడు. ఎవరు? ఈ మాటలన్నీ చదివితే ఎప్పుడే కానీ ఎక్కడే కానీ దేవుని మీద విసుగు చెందినట్లుగా చరిత్ర చెప్పదు. మనకి చరిత్ర చెప్పదు. అతని మనసులో ఉన్నది ఒకటే, దేవుడు నాతో చెప్పాడు, తప్పక దానిని నెరవేరుస్తారు. చూడండి, 13 సంవత్సరాలు తిరగక మునిపే యోసేపుకు 30వ సంవత్సరం రాగానే తిన్నగా ఇప్పుడు ఎక్కడికి ఎక్కుతున్నాడు? 17వ సంవత్సరములో ఇంటి నుంచి అడుగు బయట వేశాడు. 17వ సంవత్సరం ఇంచుమించుగా 13 సంవత్సరాల ఇబ్బంది కొలిమి. అంత ఇబ్బంది కాదు, ఇంత ఇబ్బంది కాదు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో ఆవేదనలు, ఎన్నో ఇక్కట్లు, ఎన్నో ఇరుకులు కలుగుతున్నప్పటికీ కూడా మనసులో ఉన్న మాట ఏంటంటే, ఇవి నన్ను ఏమి చేయజాలవు, ఒకరోజు నా దేవుడు నాతో చెప్పినది ఆయన నెరవేర్చబోతున్నారు కనుక నేను దానిని చూడాలి అని విసుగు చెందకుండా దాన్ని చూచాడండి. రోజు రాగానే ఆ దేశాన్ని ఏలుబడి చేస్తున్న రాజు పిలిచి ఆయన రాధా అని ఆయన గుర్రాలను ఇచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇదిగో ఇక మీదట నేను కాదు, పేరుకు మాత్రం నేను ఎవరిని? రాజు. పరిపాలన ఎవరిది? ఇతనిది. ఇతని ఆజ్ఞ లేకుండా దేశంలో ఏది కూడా నేను కూడా ఆఖరికి రాజు చెప్తున్నాడండి. ఐగుప్తు దేశాన్ని ఏలుతున్న రాజు చెప్తున్నారు, ఇక మీదట నేను కూడా ఈ దేశంలో ఉన్న ఏ వ్యక్తి కూడా యోసేపు ఆజ్ఞ లేకుండా చెయ్యి ఊపకూడదు, యోసేపు ఆజ్ఞ లేకుండా కాలు మెదపకూడదు. దీనికి మించి ఎవడో ఏది చేసినా మరణశిక్ష. ఆజ్ఞ అతిక్రమిస్తే జరగబోయేది పరిస్థితులు దారుణంగా ఉంటాయి అని ఎవరికి హెచ్చరిక చేశాడు? దేశానికే. ఇప్పుడు యోసేపుని అడిగామనుకో, యోసేపు అక్కడ దాకా ఎక్కడ వెళ్ళావయ్యా, అక్కడ దాకా ఎలా తట్టుకున్నావంటే యోసేపు ఒకడు అంటాడు, చెప్పిన దేవుడు నన్ను ఎప్పటికీ, చెప్పండి, మాట ఇచ్చిన దేవుడు ఎప్పటికీ, నాకు కళను ఇచ్చిన దేవుడు ఎప్పటికీ నన్ను విడిచిపెట్టేవాడు కాదు, ఎక్కించాడు, దానికోసం ఎదురు చూచాను, ఆ రోజు రానే వచ్చింది. కష్ట దినాలన్నీ ఏమైపోయాయి? కనుమరుగైపోయాయి. ఇప్పుడు నాకేం కలిగింది? సుఖం, సంతోషం అంటాడు. ఈ రాత్రి నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, కలగబోవు వాటినే యోసేపుకు ముందుగానే చెప్పరేంటండి? అంటే అతని జీవితం ఎలా ఉండబోతుందో, అతని బ్రతుకు ఎలా ఉండబోతుందో దేవుడు ముందుగానే తెలియచేసుకుంటూ వచ్చాడు. వచ్చినప్పటికీ ఆటంకాలు జరిగాయి. ఆటంకాలు ఏమైనా అడ్డగించాయా? లేదు. ఆనందకరంగా సింహాసనం ఎక్కాడు. ఇదిగా ఈ రాత్రి నా ముగింపు మాటలుగా ఓ సేవకుడిగా మీ అందరితో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ 7 మాసాలు మళ్ళీ చెప్తున్నాను, యోసేపు అన్నలు అవమానించినట్లుగా ఎవరి చేత నువ్వు అవమానించబడుతూ వచ్చావో నాకు తెలియదు. యోసేపు అన్నలు కొట్టినట్లుగా నోటి మాటల చేత ఎవరు నీ హృదయాన్ని గాయపరిచారో నాకు తెలియదు.
యోసేపు అన్నలు రక్తాన్ని కళ్ళ చూచినట్లుగా నీ ఎదుట నిలబడిన వారే నీ రక్తాన్ని కనులారా చూస్తూ ఆనందపడ్డారేమో తెలియదు. ఇక నువ్వు చస్తే చూచి సంబడపడాలనుకున్నారేమో తెలియదు. యోసేపు అన్నలు చేసిన అదే కదా అని చంపేయండి రా అన్నారు. ఒకవేళ నీ ఎదుట ఉన్న వ్యక్తిని నువ్వు చంపకపోయినా నీ హృదయం సచ్చేటట్లుగా నీకు నీవే ప్రేరణ కలగ చేసుకునేటట్లుగా ఒకవేళ మరణకరమైన మాటలు నీ చెవున వినబడి మరణానికి నువ్వు సమీపంగా ఉన్నావేమో 7 మాసాలు, నాకు తెలియదు. ఇదిగో ఈ రాత్రి నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు. 7 మాసాలు ఏమి జరిగిందో తెలియదు, 7 మాసాలు ఏమి వాటిల్లిందో తెలియదు, 7 మాసాలు నీ గుడారంలో ఏమి జరుగుతూ వచ్చిందో నాకు తెలియదు. ఈ 8వ మాసం మొదటి తేదీ నా ప్రభు నిన్ను గూర్చి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, నిన్ను గూర్చి ఒక ఆలోచన కలిగి ఉన్నారు, నీ జీవితం గురించి ఆయన ఉద్దేశాలు కలిగి ఉన్నారు. ఆ ఉద్దేశాలు నెరవేర్చేదానికి ఈ రాత్రి మీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఈ వాగ్దాన సందేశ కూడికల పాలు పొందిన ప్రజలారా, మీరు కలవరపడవలసిన అక్కరలేదు, మీరు కృంగిపోవలసిన అక్కరలేదు. ఇదిగో రాబోతున్న దినాలలో నువ్వు ఎలా ఉండబోతూ ఉన్నావు, నీ కుటుంబం ఎలా ఉండాలనేది ఆలోచించావు, నీ పిల్లలు ఎలా ఉండాలని కోరుకున్నావు, అలాగూ ఉండునట్లుగాను ఇదిగో నేను నీ ఎడల ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాను. ఆ ప్రణాళికను నా దేవుడు మీ గుడారాల పట్ల నెరవేర్చబోతూ ఉన్నారు, మీ గుడారాల పట్ల నెరవేర్చి ముగించబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు జరగని ఆలోచన ఇక మీదట నా దేవుడు సఫలము చేయబోతూ ఉన్నాడు, నెరవేర్చబోతూ ఉన్నారు. నీ జీవితమును గూర్చి, నీ కుటుంబమును గూర్చి ఇప్పటి వరకు నీవు కృంగిపోయి ఉన్నావా, కన్నీరు కారుస్తూ ఉన్నావా, మరణానికి సమీపంగా ఉన్నావా, ఈ రాత్రి నా దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతూ ఉన్నాడు, పురికొల్పబోతూ ఉన్నారు, ఉజ్జీవపరచబోతూ ఉన్నారు. ఈ రాత్రి నీకు తెలియచేయబోతూ ఉన్నారు. రాబోతున్న దినాలలో నీవు ఆనందకరంగా ఉన్నట్లుగాను నా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఈ రాత్రి ఈ స్థలమును విడిచి వెళుతూ ఉండగానే నా దేవుని ప్రణాళిక, నా దేవుని ఉద్దేశం, నా దేవుని ఆలోచన ఒక్కొక్కరిలో నెరవేర్చబోతూ ఉన్నాడు, ఒక్కొక్కరిలో జరిగించబోతూ ఉన్నారు. ఒక్కొక్కరిలో నెరవేర్చగలిగిన దేవుడు మీ అందరితో చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎవడు భయపించాడు ఆ వ్యక్తి ఎదుట దేవుడు నిన్ను ఘనముగా నియమించబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఎవడు నిన్ను అవమానించాడు ఆ వ్యక్తి ఎదుట దేవుడిని కనపరచబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఏ వ్యక్తి నీ కంట కన్నీరు వచ్చేటట్లుగా చూస్తున్నారు ఆ వ్యక్తి ఎదుటే నీ నోట ఆనంద గీతాలు నా దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. ఆశీర్వాదకరమైన పలుకులు నీ నోట ఉంచబోతూ ఉన్నాడు. నా దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడనే మాట మీ నోట వచ్చినట్లుగా దేవుడు కార్యమును మీ ఎడల నెరవేర్చి ముగించబోతూ ఉన్నారు. అందుకే చెప్పకనే చెబుతూ ఉన్నారు, కలగబోవు వాటిని నేను మీకు ముందుగానే తెలియచేయబోతూ ఉన్నాను. యోసేపు జీవితమును ముందుగానే తెలియచేసినట్లుగా ఈ రాత్రి మీ కుటుంబపు జీవితాన్ని, మీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని ముందుగానే దేవుడు తెలియచేయబోతూ ఉన్నాడు. నీ స్థితి ఎలా ఉండబోతుందో ఈ రాత్రి ప్రభు చెప్పబోతూ ఉన్నాడు. నీ భవిష్యత్తు ఎలా ఉండబోతూ ఉందో ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. మాట్లాడాలని, నేను కలుసుకోవాలని ఈ రాత్రి ఇదిగో నీ ఎదుట అడుగుపెట్టి ఉన్నాడు. కలుసుకున్న దేవుడు సమస్తమును తెలియచేయబోతున్నామన్నాడు, సమస్తమును తెలియచెప్పబోతూ ఉన్నారు. భయపడకు. నీ స్థితి ఎక్కడ నిలిచి ఉన్నా, నీ పరిస్థితి ఎక్కడ నిలిచి ఉన్నా ఆ స్థితిలో నుంచి నీ స్థితిని మార్చివేయగలిగిన ఆలోచన దేవుడు నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. ఈ మాసములో నా దేవుడు మీ స్థితులన్నిటిని మార్చివేయబోతూ ఉన్నారు. మీ స్థితిని మార్చినట్లుగా నా దేవుడు ముందుగానే మీకు చెప్పబోతూ ఉన్నారు. సమస్తమును ఆయన మీకు తెలియచేసి మీ నోటి నిండా నా దేవుడు ఆనందాన్ని ఉంచబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అందుకే యోసేపు అంటాడు కదా, ఇదిగో నా తండ్రి ఇంటి నుంచి నేను వచ్చిన నాటి నుండి, ఈ ఐగుప్తు దేశంలో నా అడుగుపెట్టిన నాటి నుండి నేను పడిన వేదన, నేను పడిన బాధ, నేను పడిన కష్టమంతటిని నా దేవుడు ఏం చేశాడు?
మరిచిపోయేటట్లుగా చేశాడంటండి. అందుకే తన కుమారుడికి ఏం పెట్టారు చెప్పరేంటండి? నా బాధను నేను మర్చిపోయాను కనుక నా కుమారుడికి ఏం పెడుతున్నాను, నా సమస్త బాధను నా దేవుడు ఏం చేశాడు అని కుమారుడికి పేరు పెట్టాడు. అవునా కాదా? అవునా కాదా? పడిన 13 సంవత్సరాలు పడిన బాధ అంతా ఏమైంది? నేను 13 సంవత్సరాలు చెప్పనులే, కానీ ఈ సంవత్సరం 7 మాసాలు మీరు పడిన బాధలన్నిటినీ, 7 మాసాలు అనుభవించిన క్షోభ, 7 మాసాలు భరించిన బాధలు, వేధించిన వేధింపులు, బెదిరించిన మాటలు, కన్నీరు కార్చిన ఆ కన్నీటి అంతటినీ ఈ మాసంలో నా దేవుడు ఏం చేయబోతున్నా తెలుసా? మీరు మరిచిపోయేటట్లుగా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. కొట్టు గట్టిగానే, గట్టిగానే కొట్టు. మీ బాధలు మరువబడునుగాక, మీ సమస్యలు మరువబడునుగాక, మీ కన్నీళ్ళు మరువబడునుగాక, మీ వేదన మరువబడునుగాక. మరచిపోయేటట్లుగా నా దేవుడు సమస్తమును మీ అందరికీ ఏం చేయబోతున్నాడు? తెలియచేయాలనుకున్నాడు. దేవుడు తెలియచేయాలనుకున్నాడు. అందుకంటాడు, నా మనసులో ఉన్నది వారికి నేను తెలియజేయాలనుకున్నాను గనుక ఇప్పుడు వాళ్ళందరినీ ఏం చేయాలి? నువ్వు మాట్లాడండి. నా మనసులో ఉన్నది నేను వారికి తెలియచేయాలనుకున్నా. మరి నా మనసులో ఉన్నది నేను వారికి తెలియచేయాలంటే ఇప్పుడు వారు ఏమవ్వాలి? గట్టిగా చెప్పండి కదా. ఇప్పుడు పరిశుద్ధ పరుచుకున్నారు కనుకనే దేవుడు ఏం చేశాడు? సమస్తమును ఏం తెలియచేశాడు అంటే కలగబోవు లేక జరగబోవు వాటిని ఏం చేశాడు? ముందుగానే తెలియచేశాడు. నేను కూడా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నానండి. మీకు కలగబోవు శ్రమ నా దేవుడు ముందుగానే మీకు తెలియచేయబోతూ ఉన్నాడు. ఎందుకు తెలియజేయబోతున్నాడు? శ్రమ రాదని నేను చెప్పనండి. మళ్ళీ అనుకుంటారు, అయ్యా శ్రమ రాకూడదు కదా. రాదని నేను చెప్పను. నేను అంటాను, వస్తున్న శ్రమను నీకు తెలియచేస్తాడు. తెలియచేసిన దేవుడు ఎలా నువ్వు తప్పించుకోవాలో అర్థమవుతుందా? నువ్వు ఎలా ఆ శ్రమల మధ్య నుంచి నువ్వు బయటికి రావాలో ఆ మార్గాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? నీకు చూపిస్తాడు, నీకు తెలియచేస్తాడు. అందుకే అంటున్నాడు, ఇదిగో కలగబోవు రోజులలో, జరగబోవు రోజులలో నేను సమస్తము నీకు ఏం చేయబోతున్నాను. అది మంచి అయినా, గట్టిగా చెప్పండి, మంచి అయినా నేను ఒక తండ్రిగా, ఓ సేవకుడు నేను కోరుకుంటున్నానండి. మీ కుటుంబాలకు మంచి జరిగినా, అంటే చెడు జరగాలని ఎప్పుడు కోరుకోను. ఒకవేళ చెడు జరుగుతున్నా దానిలోంచి నువ్వు తప్పించబడినట్లుగా నా దేవుడు ఈ మాసంలో ప్రతి చక్కగా మీకు చూపించబోతూ ఉన్నాడు. ఎవరికి? ఇదిగో మీ అందరికీ. ఎవరందరికీ? మీ అందరికీ దేవుడు ఏం తెలియజేయబోతున్నాడు? జరగబో వాటన్నిటినీ మనం చెప్పిన మంచి అయినా చెడైనా నీకు మంచిగా చూపెడతాను. చెడు అదేం లేదు. ఇంకా సమస్తమును నువ్వు ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగా, ఆనందకరంగా నిలబడినట్లుగా సమస్తం మీ కుటుంబాలకు ఏం చేయబోతున్నాడు ఆయన? గట్టిగా చెప్పండి. నువ్వు ఏది ఆలోచిస్తున్నావో ఆ ఆలోచన నీకు తెలియచేయబోతున్నాడు. నేను మనసారా కోరుకుంటున్నాను, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ వ్యక్తిగత జీవితం నీకు కలుగుతున్నావు, దేని నిమిత్తం నువ్వు ఆలోచిస్తావో ఆ ఆలోచన ఎలా సఫలపరచబడాలో దేవుడు మీ అందరికీ తెలియచేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి నేను కోరుకున్న కోరిక ఏంటంటే, సమస్తము ఈ మాసంలో ఆయన మనకి ఏం చేయబోతున్నాడు? ఒక మాట అండి, నా దేవుడు, నేను చెప్పని నిన్న పూర్తిగా, నా దేవుడు సమస్తమును నాకు తెలియచేయునుగాక. అదే మాట పక్కన వాళ్ళతో చెప్పండి. ఏం చేస్తాడు? జరగబోవు వాటన్నిటినీ, జరగబోవు సమస్తము నా దేవుడు మీ అందరికీ తెలియచేయునుగాక. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎప్పటి వరకు నీ సన్నిధిని మాతో కూడా నిలబెట్టారు, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమందరము శుద్ధి చేసుకునేదానికి మరొకసారి మంచి అవకాశం మీరు అనుగ్రహించారు, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ రాత్రి మనసు విప్పి మనసారా మిమ్మల్ని స్తుతించేదానికి, నీ సన్నిధిలో మీ ఆత్మను పొందుకొని పరవశించేదానికి మీరు చూపెట్టిన కృప కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇదిగో నేను మిమ్మల్ని కలుసుకోవాలి గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకుంటే నేను కలుసుకునే సమస్తమును మీకు తెలియచేస్తున్న మాట ఇచ్చి ఉన్నారు. ఈ రాత్రి నాయన అందరినీ మీరు కలుసుకున్నందుకై మీకు స్తోత్రము తండ్రి. ఈ మాసంలో సమస్తమును మీరు చెప్పబోతున్నందుకై మీకు స్తోత్రము నాయన.
ఇంతకాలం ఆలోచన లేక, ఇంతకాలం నాయన ఆవేదనల మధ్య నిలిచిపోయి ఉన్నారు. ఆలోచన చెప్పే వ్యక్తుల కంటికి కనబడక కన్నీళ్ళ మధ్య నిలిచి ఉన్నారు. ఈ మాసంలో ధైర్యంతో కూడిన మాట మీరు చెప్పారు. ఈ రాత్రి ఎందరైతే కోరుకుంటున్నారో జరగబోతున్న దినాల్లో ప్రతి దానిని సమస్తం ఈ ప్రజలకు మీరు తెలియ చెప్పబోతున్నందుకై మీకు స్తోత్రము నాయన. మీరు తెలియ చేయబోతున్నందుకై మీకు స్తోత్రము తండ్రి. ఈ మాసమంతా ఈ ప్రజలు దీవెనకరంగా సాగి వెళ్ళినట్లుగా మీరు కార్యాన్ని మీరు జరిగించమని, రేపు రోజు జరగబోతున్ననైనా ఆరాధన, ప్రభు వల్ల ఆరాధన మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి ఈ రాత్రి కలుసుకోవాలి అని నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు సమస్తమును తెలియపరచునుగాక. ఆమెన్, ఆమెన్.